గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అక్టోబర్ 26 ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ అనేది చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. సో ఈ వీక్ ఫ్రెండ్స్ మనకి చూస్తే 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. హోప్ ఏంటంటే మార్కెట్ 18,000 కింద ఎక్స్పైర్ అవ్వచ్చు అనుకుంటున్నాము, చూద్దాం. ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ నియర్ బై సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,500 దగ్గర కనిపిస్తుంది. ఈ రెండు లెవెల్స్ అనేవి మనకి ఈ వీక్ ఎక్స్పైరీకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ముందుగా మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. నిన్న ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ ప్రెషర్లో ఉంది, ఎనర్జీ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత చెప్పుకోదగ్గ ఏమీ లేవు. పిఎస్యూ బ్యాంక్ అయితే మంచి బుల్లిష్ జోన్లో మూవ్ అవుతుంది. ఐటీ కూడా కొద్దిగా రికవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కోర్స్ మిడ్ క్యాప్ కూడా 0.5% అనేది పెరగడం మనం చూసాం. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇండిసెస్ నుంచి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఏడిఆర్స్ అనేవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి యూఎస్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వచ్చేసరికి మనకి 1.9% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ టాటా మోటార్స్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గ్లోబల్ కీస్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ S&P 500 విక్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇది మంచిది కాదన్నమాట. అంటే జనరల్గా వొలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. బట్ వెరీ స్మాల్ పర్సంటేజ్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూస్. వెరాజ్ ఫ్రెంచ్ ఏంటంటే పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా, జపాన్ అండ్ జర్మనీ ఈ మొత్తం కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వెరాజ్ నెగిటివ్కి వచ్చేసరికి ఇండియా విక్స్ చాలా కూల్ ఆఫ్ అయింది. ఓకే, బిలో 617 ఉంది, విచ్ ఈజ్ ఎ గుడ్. జనరల్లీ ఇట్ ఈస్ సెట్ టు బి బుల్లిష్ అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఆస్ట్రేలియా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది. కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీని మన నిఫ్టీతో కంపేర్ చేసి గ్యాప్ అప్ అవుతుందా లేకపోతే గ్యాప్ డౌన్ అవుతుందా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ డేటా ఎలా ఉందనేది ఒకసారి క్యాష్ మార్కెట్ చూస్తే ఎఫ్ఐఎస్ 247 crores అనేది క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేశారు. డిఐఎస్ 872 crores అనేది బై చేయటం అనేది జరిగింది. నెట్ టు నెట్ చూసుకుంటే 625 కోట్లు ఇన్వెస్ట్మెంటు క్యాష్లో జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డెరివేటివ్ డేటాలో ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు. వెరాజ్ డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక క్లయింట్ మాత్రం లాంగ్ ఉన్నారు, మిగతా అందరూ కూడా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు మనకి ఇక్కడ డేటా అనేది చెప్తుంది ఫ్రెండ్స్. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ చూద్దాం. దానికంటే ముందు డౌ జోన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డౌ జోన్స్ మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అయింది అండ్ రీటెస్ట్ చేసింది. అక్కడ నుంచి కూడా స్లోగా మనకి ఇంచింగ్ అప్ అవుతున్నట్టు కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఎ బుల్లిష్. ఓకే, ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డైలీలో వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మనదైతే ఇండియా అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అమాంగ్ ద పీర్స్ జపాన్ అండ్ ఇండియా వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ దో చైనా యుఎస్ఏ చాలా ప్రెషర్లో ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 18,060 దగ్గర లేదు అంటే 18,080, 90 రఫ్గా ఏంటంటే 18,050 అబోవ్ మార్కెట్ అనేది ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. మనకి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ పాయింట్ దగ్గర ఈ రెండింటిని మనం జాయింట్ చేసుకుంటే థర్డ్ పాయింట్ ఇది. ఒకవేళ ఇక్కడిక్కడ ప్లే చేసి మార్కెట్ ఈ లెవెల్ని బొంబార్డ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే వెరీ క్లోజ్ టు దట్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి 17,797 అంటే రఫ్గా ఏంటంటే 17,800 దగ్గర మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మన నిఫ్టీ వచ్చేసరికి ప్రీవియస్గా 17,650 దగ్గర రఫ్గా క్లోజ్ అయింది. అంటే ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర
150 పాయింట్లు ప్లస్ అంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ అట్లీస్ట్ 100 పాయింట్స్ ప్లస్ అనేది గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం రికార్డ్ చేస్తున్న సమయం వచ్చేసరికి 7:30 ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా వొలటాలిటీ ఉన్నా లేదు హ్యూజ్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నా ఆ చార్ట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రీ మార్కెట్ రిపోర్ట్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ధన్యవాదాలు.